హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేనైతే కలాపు మొత్తం జల్లేసుకుందాం అని చెప్పి నైటే చల్లుతున్నా. రేపు శుక్రవారం మళ్ళీ ఇదంతా చల్లాలంటే చాలా టైం పట్టిద్దని చెప్పేసి నైటే జల్లేసుకుంటున్నా. ఈ ట్రబ్బుతో అయితే 3 ట్రబ్బులు పట్టిద్దండి. ప్రతిరోజు అయితే చల్లను, 4 రోజులకు ఒకసారి చల్లుతా. ప్రతిరోజు చల్లాలంటే మనకి పెండ దొరకాలి. అందులో ఎంత చల్లాలంటే టైం కావాలి కాబట్టి 4 రోజులకైతే చల్లుకుంటానండి. 4 రోజులకు ఒకసారి చల్లేసుకుంటా. ఇదంతా చల్లేసరికి అయితే నాకైతే గంట పట్టిందండి. చల్లి ముగ్గేసుకొని స్నానం అయ్యి చేసి పడుకునేసరికి నైట్ 10:30 అయితే అయ్యింది. తెల్లారి పొద్దున్న గుమ్మం ముందు చల్లుకోవచ్చులే అని చెప్పి గుమ్మం అయితే వదిలేసా. లోపల మట్టిగా చల్లే అన్నమాట. మా పల్లెటూరులో ఇలానే పెండలతో చల్లేసుకొని చక్కగా ముగ్గులైతే పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క గుమ్మం పెండ కలాపుతోనే ఉంటుంది. ప్రతిరోజు చల్లుకునే వాళ్ళు ఉన్నారు, 4 రోజులకి 5 రోజులు చల్లుకునే వాళ్ళు ఉన్నారు. నేనైతే 4-5 రోజులకి ఒకసారి అయితే చల్లుకుంటా. చల్లినా చక్కగా చల్లుతా అనమాట. అది వారం రోజులైనా కానీ చక్కగా గట్టిగా ఉంటుంది. ఇక పొద్దుపూట అయితే గుడి దగ్గర అయితే చల్లుకుంటా. డైలీ గుడి దగ్గర గుమ్మం దగ్గర అయితే చల్లుకుంటా. ఇటైతే చల్లనాక ఇక ముగ్గేసేసి గబుక్కున స్నానం చేసి అన్నం తినేసి పడుకుందాం అని చెప్పి నేనైతే గబగబా ముగ్గులు అయితే వేసేస్తున్నా. తెల్లారిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడే లేచాం. పిచ్చుక చూసారా, ప్రతిరోజు వచ్చింది ఒడ్లు గింజల కోసం. నేను ఒడ్లు కంకులు గుమ్మంలో కట్టా ఇవి తింటున్నాయి అని చెప్పి. రోజు 2 పిచ్చుకలు వస్తాయి. ఆ గుమ్మం దగ్గర కట్టిన ఆ కంకులు తినేసి, ఒడ్లు కంకులు తినేసి వెళ్ళిపోతాయి. సరే ఫ్రెండ్స్, ఊడ్ చేసుకొని గుమ్మం ముందు అయితే చల్లేసుకుందాం. నేను రాత్రి లోపలైతే చల్లేసా. ఇదంతా ఊడ్చుకొని చల్లుకొని గడపకి పసుపు పూసి బొట్లు పెట్టుకుని పువ్వులు అవి పెట్టేసుకొని రాత్రి అయితే అట్ల పిండి నానేసా ఫ్రెండ్స్. అదైతే అట్లు పోసేసుకోవాలి. ఈరోజైతే మాకు పనులు ఏమీ లేవు, పనికి వెళ్ళట్లేదు. ఈరోజు ఇంటి దగ్గరే, ఇవాళ రేపు. అందుకోసం అని చెప్పి నిదానం చేసుకోవచ్చులని నిదానంగా అయితే చేసేసుకుంటున్నా. ప్రతి శుక్రవారం మేము ఇట్లా గడపకి పసుపు పూసి కంపల్సరీగా బొట్లు అయితే పెట్టి పువ్వులు పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్. ఎవరైనా అట్టే చేస్తారు మా ఊర్లో. సిటీలో అయితే గుమ్మాల ముందు ముగ్గులు వేసి ఈ పసుపు కుంకుమ అయితే చల్లుతారు. ఇట్లా గడపలకు పసుపు అయితే పుయ్యరు. నేను చూసా చాలా చోట్ల. కానీ ఇక్కడైతే అందరూ గడపకు పసుపు పూసి బొట్లు పెట్టుకుంటారు, అలంకరించుకుంటారు చక్కగా. అట్లయితే పోసేసుకుందామని ఇక గ్యాస్ వెలిగించుకొని పెనం పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా. ఇప్పటికే లేట్ అయిపోయింది కొంచెం. తొందరగా పోయమ్మ తినేస్తామని అంటున్నారు. సరేలే పోతున్నా ఉండండి అని ఫస్ట్ అయితే మా ఆయనకైతే పోసేద్దామని పోతున్నా. పిండి బాగా పులిసిపోయింది ఫ్రెండ్స్, బాగా పులిసిపోయింది. స్టీల్ గిన్నెలో నుంచి తీసి ఈ రాతిండి గిన్నెలో పోసుకున్నా. బాగా పులిసిపోయి పొంగిపోయింది అనమాట, బాగా పొంగింది. మా ఆయన అయితే ప్లేట్ పట్టుకొని అట్టు కోసం అయితే రెడీగా ఉండనమాట.
సర్లే తనకి వేసిన తర్వాత పిల్లలకి వేయొచ్చులే అని చెప్పి ఫస్ట్ మా ఆయనకైతే వేసేస్తున్నా. చట్నీ అలాంటిది ఏమీ చేయలేదు ఫ్రెండ్స్. టమాటా కారం ఉంటే పెట్టిన కారం, టమాటా పచ్చడి అదైతే తాలింపు పెట్టుకొని అదే వేసుకొని తింటున్నారు. చట్నీ చేసేసరికి టైం అయితే సరిపోదని కట్టే టమాటా చట్నీ అయితే వేసేసుకొని అలాగే తినేసాను. మా చిన్నోడైతే ఇప్పుడు కోడిగుడ్డు కూర వండుతుందన్నమాట. కోడిగుడ్డు కూర వండటం కోసమని ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేస్తుండో. అప్పుడప్పుడు ఫ్రైడ్ రైస్, యూపీ నూడిల్స్ అలాంటివి చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈయనకు అలవాటే చేస్తారనమాట. మేము ఎటన్నా పనికి వెళ్ళి వచ్చేసరికి చేసుకొని చక్కగా మీకోసం చేసా సర్ప్రైజ్ అంటూ ఉంటాడు. ఈయనకు అలవాటే ఫ్రెండ్స్. ఏదో ఒకటి చిన్న చిన్న వండుతూ ఉంటాడు అనమాట. ఫోన్లో చూసి కూడా వండుతుంటాడు. ఉల్లిపాయలు కట్ చేసుకోవటం అయిపోయింది. ఇప్పుడైతే టమాటాలు కట్ చేసుకుంటుండో. అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని కోడిగుడ్లు కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మేము 4 ఉన్నాం. 4కి 4 గుడ్లు అనమాట. మనిషికి ఒక గుడ్డు. ఇప్పుడు టిఫిన్ చేసింది కాబట్టి మధ్యాహ్నం తింటాం కాబట్టి మధ్యాహ్నంకి అనమాట ఈ కూర. మళ్ళీ సాయంత్రం వేరే కూర అయితే వండేసుకుంటాను నేను. ఈయన వంటకం అనేది ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేసేసుకుంటుంది అనమాట. ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు అయితే వేసేసుకుండు. దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని తిప్పుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గిపోయినాయి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటుండు. వాటిని కూడా తిప్పేసుకొని బాగా లాస్ట్లో కొంచెం కరివేపాకు అయితే వేసిండు. కరివేపాకు వేసుకున్న తర్వాత మగ్గేంత వరకు తిప్పుకోవాలి. బాగా చక్కగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే అల్లం అయితే వేసుకుంటుండు ఫ్రెండ్స్. మా అనిలు అల్లం కూడా వేసేసుకుండు. అది కూడా మగ్గిపోయేంత వరకు వేపుకుంటూ ఉంటాడు అనమాట. కొంచెం వేగిపోవాలి అల్లం అనేది. నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫ్రెండ్స్. మాకు పక్కన కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. టమాటాలు కూడా బాగా తిప్పేసుకుంటుండో. తిప్పుకొని కొంచెం పసుపు అయితే వేసుకుండో. కొంచెం కారం కూడా వేసుకున్నాను అనమాట. కొంచెమే కారం. ఆల్రెడీ ఇక్కడ పచ్చిమిరపకాయలు తీసుకుండు కాబట్టి కొంచెమే వేసుకుండు కారం. ఆ తర్వాత వాటర్ అయితే పోసేసుకోండి ఫ్రెండ్స్. పోసుకొని దాన్ని తిప్పేసుకొని ఈలోగా గుడ్లు అయితే ఒలిచేసుకుంటాడు అనమాట. గుడ్లు కూడా ఒలుచుకోవటం అయిపోయింది. ఘాట్లు అయితే పెట్టుకుంటుండో. ఘాట్లు పెట్టుకొని చక్కగా వేసుకుందామని ఘాట్లు పెడుతున్నాను అనమాట. ఒక చిన్న మూకుడు తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకుండో. ఈ 4 గుడ్లు కూడా దాంట్లో వేపేస్తాండి ఫ్రెండ్స్.
చక్కగా వేగిపోయినాయి అన్నమాట. వేగిపోయిన తర్వాత ఉడికిన దాంట్లో అయితే వేసేస్తాడు. ఉడికిపోయింది ఆల్మోస్ట్. కాసేపు మూత పెట్టుకుని మసాలా వేసుకొని మూత అయితే పెట్టుకొని ఉడికించుకుందామని చెప్పి మసాలా వేసేస్తున్నాను అన్నమాట. కూర అయితే రెడీ అయిపోయింది. కోడిగుడ్డు టమాటా కూర అయితే టేస్ట్ అయితే చేయబోతున్నాం. మా నీళ్ళున్న కూర తిని ఎలా ఉందో చెప్తా ఫ్రెండ్స్. కూర ఇప్పుడు అనిల్ వండిన కూర టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను వినండి ఫ్రెండ్స్. చాలా బాగుంది అనిల్ అని చెప్తున్నా ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.